హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చారి గారి అమ్మాయి అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. ఇవాళ నేను గంగవేల్ కూర మామిడికాయ పప్పు చేస్తున్నాను అనమాట. ఫస్ట్ దానికోసం కందిపప్పు తీసుకొని అందులో గంగవేల్ కూర, మామిడికాయ తురుము అండ్ పచ్చిమిర్చి, కరివేపాకు, ఒక టమాటా వేసి మంచిగా పసుపు, కొంచెం కారం వేసి కలుపుకోవాలి. ఉప్పు ఇప్పుడే వేయొద్దు. మనకి నీళ్ళు కొంచెం పోసుకున్న తర్వాత మంచిగా మూత పెట్టుకొని ఒక 2-3 విజిల్స్ పెట్టాలి. ఆ 2-3 విజిల్స్ కన్నా ఒక విజిల్ ఎక్కువ పెట్టినా ఏం కాదు, ఎందుకంటే పులుపు కదా, మనకి ఉడకడానికి టైం పడుతుంది. మామిడికాయ అదంతా వేసినాం కాబట్టి ఆలోపు పోపు వేసుకోవాలన్నమాట. నూనె, ఎల్లిపాయ, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, మీకు నచ్చితే కొంచెం ఇంగువ వేసుకొని పోపు వేసుకొని ఈ పప్పులో కలిపేయాలి. మామిడికాయ అన్ సీజన్లో కూడా ఉండాలంటే నేను ఏం చేస్తానంటే మామిడికాయ తురుము చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. సో మనకి అన్ సీజన్లో కూడా మామిడికాయ పప్పు తినాలంటే బాగుంటుంది కదా. ఈ గంగవేల్ కూర పప్పు మాత్రం సూపర్ ఉంటుంది వేడి వేడి అన్నంలో.